సారీ సార్, మీరు ప్రొవైడ్ చేసిన డాక్యుమెంట్స్ బట్టి పర్సనల్ లోన్ శాంక్షన్ చేయడం కష్టం. మీ ప్రాపర్టీ ఆల్రెడీ లోన్లో ఉంది, పైగా మీకు జాబ్ కూడా లేదు, అందువల్ల లోన్ ఇవ్వలేము. సారీ అగైన్. థ్యాంక్ యూ. చెప్పరా, చూసి ఛానల్ అవుతుంది. ఏంటి సంగతులు? అవసరమైనప్పుడు గుర్తొస్తామని నువ్వు తప్పుగా అనుకోకపోతే ఒక 5 లక్షలు అర్జెంటుగా కావాలరా. 5 లక్షలా? ఇప్పుడు అంత అవసరం వచ్చిందిరా నీకు? పాపకి. రవి, ఒక నిమిషం లోపలికి రా. ఒక్క నిమిషం రా, ఇప్పుడు వస్తాను. కాఫీ టీ ఏమైనా తాగుతారా? లేదురా, వద్దు. అరే సారథి, గుంటూరులో మొన్నే స్థలం కొన్నాం, దానికి కొంచెం ఖర్చు. సరేరా సారథి. అరే సారథి, రే. ముసుగుతో మాట్లాడే మనుషులు, మసకబారుతున్న మనస్తత్వాలు. స్వధర్మే నిదానం శ్రేయ పరధర్మో భయావహ. ఎంత కాదనుకున్నా, వద్దనుకున్నా, ఇదే నా కర్మం ధర్మం. నాకంటూ కనబడుతున్న దారదొక్కటే. ఏ కలంతో అయితే మొదలుపెట్టానో ఆ కలంతో ముగించాను. గుడ్ మార్నింగ్ సార్. ఏంటయ్యా సారథి, ఏంటి ఇలా వచ్చావు? చెప్పు, కొత్త కథలు ఏమైనా రాసావా? అవును సార్. సార్ చూస్తుంటే సగమే రాసినట్టున్నావే. చూడండి సార్, అడ్వాన్స్ ఇస్తే పూర్తిగా రాసేస్తాను. అడ్వాన్సా? ఎంత? ఒక 5 లక్షలు అయితే. 5 లక్షల? అడ్వాన్సే అంత అడిగితే అసలు ఎంత కావాలయ్యా? మళ్ళీ అసలు లాంటిదంటే ఏమవుతుంది సార్? 5 లక్షలు ఫైనల్ పేమెంట్గానే తీసుకుంటాను. కొంచెం అర్జెంటుగా అవసరం వచ్చింది సార్. పూర్తి చేయకుండా ఎలాగయ్యా? ఎంతో అత్యవసరం అయితే కానీ డబ్బు విషయంలో ఇంత పట్టుపట్టను కదా సార్. సారథి, నువ్వు ముందు దీన్ని పూర్తి చేసుకునిరా. ఈ లోపల సార్తో మాట్లాడి నేను చేయగలిగింది చేస్తాను. తప్పకుండా చేస్తారు. నేను చేయగలిగింది నేను చేస్తానయ్యా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సరే.
ఏం చేద్దామో చెప్పు. కాళ్ళు చేతులు విరగ్గొట్టండి, వేధవకి బుద్ధి వస్తుంది. అమ్మా నువ్వుండు. ఆ, మీరు చూశారు కదా ఉత్తరాలన్నీ. అర్ధరాత్రి గోడ దూకి ఇంట్లోకి వచ్చాడు. 3 ఆడపిల్లలు ఉన్నారు ఇంట్లో. పరువుగా బతుకుతున్నాం. ఊరంతా మాట్లాడుకుంటున్నారు. రేపు దాన్ని ఎవడు పెళ్లి చేసుకుంటాడు చెప్పండి. ఆ. మావయ్య, నువ్వు ఆగు. కొడితే పోయిన పరుగు తిరిగి వచ్చేద్దా ఏంటి? నీకు అభ్యంతరం లేకపోతే ఇద్దరికి పెళ్లి చేసేద్దాం. ఇదొక్కటే మార్గం కనపడుతుంది. పోయిన నీ పరువు కాపాడుకోవాలన్నా, ఊళ్ళో ఇంకొకటి ఇలాంటి పని చేయకుండా ఉండాలన్నా పెళ్లి చేసేద్దాం. నేను చేసుకోను. ఏమంటావు? సరే. నా తల్లి, ఇక నీ జీవితం నాశనం అయిపోయిందే అమ్మా. మోడల్కి మన గల్లీలో ఏం పనిరా? పోరా, మోడల్ కాదు. అవురా భయ్, మోడల్ ఎక్కుంది. అవునరా, జల్దీ పద. చెప్పండి మేడం. ఒక కోక్ ఉందా అండి? ఉందండి, 250 ml. ఇంకా రోస్టెడ్ ఆల్మండ్ ఒకటి. ఎంత? మొత్తం 140 మేడం. మేడం చే అక్కర్లేదు. మేడం మేడం ప్లీజ్ మేడం, కడగ్రాఫ్ మేడం. మేడం మేడం ఒక కడగ్రాఫ్ మేడం ప్లీజ్ మేడం. మేడం మేడం నీ మొహం చూసుకున్నావు. మేడం మేడం ఒక కడగ్రాఫ్ మేడం. మేడం లీసా స్మిత్ ఒకప్పటి ఇండియాస్ టాప్ మోడల్. మరి ఇప్పుడు అమీర్పేట్లోని ఓ డిపార్ట్మెంటల్ స్టోర్లో ఓ కోక్ బాటిల్, 2 డైరీ మిల్క్ చాక్లెట్లు కొనుక్కుంటూ కనబడ్డారు. అక్కడి నుంచి లీసా ఈ ఫోటోలో ఉన్న మిడిల్ క్లాస్ అపార్ట్మెంట్లోకి వెళ్ళినట్లు చూసిన వాళ్ళు చెప్తున్నారు. లీసా స్మిత్ ఈ మిడిల్ క్లాస్ అపార్ట్మెంట్ లో ఏం చేస్తున్నారు, ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారు, వివరాలు చిన్న బ్రేక్ తర్వాత చూద్దాం. ఓనర్ రేటు 12 లక్షలు. ఇల్లు చూస్తారా? వీళ్ళు ఇంట్లో అద్దెకుంటున్నారు. వారం రోజుల్లో ఖాళీ చేసేస్తారు. ఎరా రే, మేము ఎక్కడికి వెళ్ళింది? పనిలోకి వెళ్ళింది. సర్లే తిను. లక్షలైతే 12 లక్షలకు ₹1 కూడా తగ్గడం. భవిష్యవాణి జ్యోతిషాలయం. రండి కూర్చోండి. అమ్మా స్వామి,
పెళ్ళి అవట్లేదు స్వామి. టైం ఇంకా రాలేదంటారా? మాకంతా తెలుసు నాయన, నువ్వేం చెప్పనవసరం లేదు. నీది ఒక దేవుడి పేరు. ఆయనకి ఒకరికన్నా ఎక్కువ మంది భార్యలున్నారు. అవును స్వామి, నా పేరు వెంకటేశ్వరరావు. తెలుసు నాయన, నీకు ఇంచుమించు 30 సంవత్సరాల వయసు. అవును స్వామి, 29. వయసు మళ్ళినా పెళ్లి కావట్లేదని బెంగ. కరెక్ట్ స్వామి. స్వామివారికి చేయి చూపించండి. నీ అరచేతిలో మాకు సర్వం బోధపడుతోంది నాయన. నీకు ఏలినాటి శని ప్రస్తుతం ఉచ్చ దశలో ఉంది. అంటే పెళ్ళే టైం ఇంకా రాలేదంటారా స్వామి? కంగారు పడదు. శని ప్రభావం నుంచి తప్పించుకోవటం కష్టమైనా అసాధ్యం మాత్రం కాదు. మేము తమిళనాట చిదంబరం ఆలయంలో మీ పేరు అర్చనలు జరిపిస్తాం. మీ వివరాలన్నీ మా శిష్యుడికి ఇచ్చి వెళ్ళండి. మరి టైం ఎప్పుడు వస్తుంది స్వామి? టైముదేముంది నాయన, మేము రమ్మంటే వస్తుంది, పొమ్మంటే పోతుంది. స్వామి మరి మీ దక్షిణ? స్వామివారు స్వహస్తాలతో అర్ధాన్ని ముట్టరు. దక్షిణ ఇందులో వేయండి. 100. శని అంటే మామూలు శని కాదు నాయన, ఎన్నో ఏళ్ల నాటి శని. చిదంబరంలో హోమాలు చేయించాలి. 4000 ఖర్చు అవుతుంది. 4000? అంత డబ్బు తేలే స్వామి. మేం క్రెడిట్ కార్డులు కూడా తీసుకుంటాం నాయన. తిరింది ఎలా తగ్గుంటారా? రే ఫార్వర్డ్ చేయరా ప్లీజ్. ఇప్పుడు కాదు, దానికి ఇంకా టైం. ఇది సెకండ్ ఫ్లోర్ ప్లాన్. లిఫ్ట్ ఆపోజిట్ స్పేస్ మీకు బ్లాక్ చేసి పెట్టాను, కానీ స్పెన్సర్ సోల్ ప్రెషర్ పెడుతున్నారు బాయ్. మీరు త్వరగా వచ్చి అడ్వాన్స్ ఇచ్చి బ్లాక్ చేస్తే మనకి మంచిది. లేదు సార్, నేను ఎలాగైనా మండేకి అడ్వాన్స్ ఇచ్చేస్తాను. మీరు నాకే కన్ఫర్మ్ చేయండి. పక్కా సార్, ఇన్షాల్లా. ఠీకే, మండే మిలేంగే. ఠీకే సార్. థ్యాంక్ యూ. चलो फिर निकलता हूँ. अल्लाह हाफिज़ साहब. क्यों रे छोटू, क्या हुआ तेरे उस्ताद को? बड़े परेशान लग रहे हैं. అష్రఫ్, ఏమైంది అలా ఉన్నావు? నీకు తెలీదా? దుబాయ్ నుంచి సంబంధం వచ్చిందంట కదా. ఓ తో వో బాత్ హై. కాలనీలో అందరూ మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు ఏమైంది? రిష్తా వచ్చింది అంతే కదా, నికా అవ్వలేదు కదా. ఆజ్ రిష్తా వచ్చింది, రేపు నికా పక్కా అవుతుంది. అరే మే కబ్ సే బోల్ రహా హూం, మీ అబ్బాతో నేను మాట్లాడతాను. క్యా బాత్ కరోగే? దుబాయ్ వాడికి 2 కార్లు ఉన్నాయి, ఇల్లు ఉంది, డబ్బు ఉంది. నీ దగ్గర సిర్ఫ్ ఈ దుకాన్ ఉంది, ఇది కూడా కిరాయే. క్యా బాత్ కరోగే? मेरी बात सुनो अशरफ, टाइम చూసుకొని నేను అబ్బాజాన్తో మాట్లాడతాను. थोड़ा सब्र रखो प्लीज. ఏరా పని ఏమైనా దొరికిందా? లేదు. పెళ్ళైన తర్వాతైనా మారుతావు అనుకున్నాను. నీకే తిండి దండగా, నీకు తోడు మరొకరు. పోనీ ఆ అమ్మాయి లేచిన తర్వాత ఏదైనా పని చేస్తుందా అంటే ఉదయం ఎక్కడ కూర్చుంటుందో రాత్రి పడుకునేదాకా అక్కడే కూర్చుంటుంది. ఈ వయసులో మిమ్మల్ని పెంచి పోషించే స్తోమత కానీ ఓపిక కానీ నాకు లేవు. మీరు వేరే చోట వెతుక్కోవడం చాలా మంచిది. You be busy whining and I'll be busy cooking. We'll wine, dine and celebrate. Get ready to taste Nalabim Pakam. So, cheers to you. Thank you. Cheers.
కమాన్ కప్ పెట్టేసి వస్తాను. నేను తీసుకెళ్తాను. కాదు, ప్లీజ్. యు ఆర్ మై గెస్ట్. అరే, యు అది కూడా రిలాక్స్, వద్దు. రిలాక్స్. If you wanna break my heart. Good morning. Breakfast ready. నేను వెళ్తాను. బ్రేక్ఫాస్ట్ చేసేళ్ళు. లేదు, బయలుదేరుతాను. ఏమైంది నీకు? Are you alright? యా, ఐమ్ ఫైన్. నో, ఐమ్ నాట్ ఆల్ రైట్. నో నో చెప్పు. ఆర్ యూ ఆల్ రైట్? యా. ఓ, ఇదంతా రాత్రి జరిగిన దాని గురించా? Come on, Sarita. Are you feeling guilty about it? నేనేమన్నా ఫోర్స్ చేశానా? లేదు. మరి కూర్చో. ఇంతకీ ఏంటి నీ ప్రాబ్లం? మోహన్, నువ్వు 30 ఏళ్ళు అమెరికాలో ఉండొచ్చావు. ఇది నీకు పెద్ద విషయం కాకపోవచ్చు, కానీ నాకు పిల్లలున్నారు, వాళ్ళకి పిల్లలున్నారు. సో వాట్ సరిత? 30 ఏళ్ళ క్రితం అమ్మ నాన్న అన్నావు, ఇష్టం లేని పెళ్లి చేసుకున్నావు, ఇప్పుడు పిల్లలు అంటున్నావు, రేపు ఇంకోటి అంటావు. అసలు నీకోసం నువ్వు ఎప్పుడు బతుకుతావు? నీకంటూ ఏం కావాలి? లుక్ సరిత, ఐ వాంట్ యూ. రెండోసారి నేను మిస్ చేసుకోదలుచుకోలేదు. I'm leaving next Friday on a road trip and I want you with me. అప్పటికంతా డిసైడ్ చేసుకో. మిగిలిన ప్రపంచాన్ని నీతో చూసే అవకాశం నాకు ఇస్తావా, లేదా ఈ జన్మకెంతేనా? Go away, leave me alone. I said leave me alone. Get the out of my house. Hey, sorry to bother you, but I just need 5 minutes of your time. Who are you? Well, I've come all the way from California, and if I could have 5 minutes of your time, that'll be great. I'm sure it won't take long. Hi, my name is Arun. Thanks. I'll get straight to the point. నేను యూఎస్ నుంచి వచ్చాను, and I'm planning to launch a series of wellness centers. And I would like you to be the brand ambassador for it. Okay. Oh, is there a manager I should speak to? No. Well, in that case, I'll give you my business card. మీరు ఫ్రీగా ఉన్నప్పుడు ఫోన్ చేయండి, డీటెయిల్గా మాట్లాడుకుందాం. Or else we can catch up sometime in my office as well. मेरा बेटा बहुत खुशनसीब है जो इतनी खूबसूरत बीवी मिली है। नहीं नहीं जी, हमारी लड़की किस्मत अच्छी है जो इसको इतना अच्छा रिश्ता मिला है. शुक्रिया. బహుదీ పాస్పోర్ట్ ఇస్తే దుబాయ్కి వీసా చేయించాలి. జరూర్ జరూర్. ప్లేన్ టికెట్స్ బేటా పంపిస్తాడు. నికా అవ్వగానే హసీనా బేటీ పోతుంది కదా. लो, बातों बातों में बेटे का फोन आ गया. हेलो, हाँ बेटा कैसे हैं? हाँ हम लोग बहुत मजे में हैं, ठीक है. और बेटा तुम्हारी ही शादी की बातचीत चल रही है.
और निकाह की तारीख भी पक्की हो गई है। हाँ बेटा, 1 मिनट जल्दी बात कर लेना। बेटी నాన్నకి విషయం తెలిస్తే చంపేస్తారు. ఏం జరగదు రేణు, టెన్షన్ పడకు. నేనంటే ఇష్టమే కదా. చాలా ఇష్టం. రేణు, నేను చెప్పినట్టు చెయ్యి, మిగతా అంతా నేను చూసుకుంటాను, సరేనా? సరే. ఎరా వస్తుంటావా? డెఫినెట్గా వస్తుంది. తర్వాత ప్లాన్ ఏంటి? ఓ వారంలో నార్త్ ఇండియా టూర్కి వెళ్తాం. ఈ లోపల ఎటు ఇక్కడ గొడవలు జరుగుతాయి. వాళ్ళ బాబు అస్సలు ఒప్పుకోడు. మీడియా దగ్గరికి వెళ్తే ఇద్దరిని కూర్చోబెట్టి లైవ్లో పెళ్లి చేస్తారు. దానికి అమ్మాయి ఒప్పుకోపోతే మీడియాకు మన వీడియో ఇస్తామని చెప్తాం. చచ్చినట్టు ఒప్పుకుంటుంది. అమ్మది బావో, నువ్వు మామూలుడు కాదురా. హైదరాబాద్ వెళ్ళాక ఈ నంబర్కి ఫోన్ చేయి. రమణ అని మనోడే. మున్సిపాలిటీలో ఖాళీలు ఉన్నాయట. నెల నెల కొంత అతనికి ఇచ్చేసేయి. జాగ్రత్త. ఫోన్లే తమ్ముడు, పెళ్ళి అయింది, మున్సిపాలిటీలో ఉద్యోగం వచ్చింది, నీకు అంతా మంచిగా జరిగింది కదా. నా బొందన్నయ్యా. నేను తినడానికి ఏమైనా తీసుకొస్తాను, ఈ లోపల నువ్వు సర్దేశించు. నాకు రాదు. ఈ కంచం కడిగేసే. నాకు రాదు. కొంచెం టీ పెట్టవా? నాకు రాదు. కొంచెం షర్ట్ ఉతుకు పెట్టవా, రేపు వేసుకోవాలి. నాకు రాదు. ఏ పని రాదా? తమ్ముడు, అవి నన్ను ఉద్యోగంలో చేర్పించచ్చుగా. నాకు రాదు. ఒక్క పని కూడా చేయదన్నయ్య, రోజంతా అలా కూర్చునే ఉంటుంది. ఇది అందరి ఇళ్ళల్లో ఉండే ప్రాబ్లం రా బాయ్. వెళ్దాం పదా. ఆగన్నయ్య, మేము తినేద్దాం, ఆకలేస్తుంది. ఏ మీ ఇంట్లో అన్నం వండట్లేదేంటి? లేదు, తను వాళ్ళ ఊరు వెళ్ళింది. కొట్లాడుకున్నారు ఏంది? మరి 9వ నెల. పెళ్ళి 10 నెలలు అయిందని అన్నావు, రోజు కొట్టుకుంటున్నాను అన్నావు, అప్పుడే 9వ నెల. ఇంత ఫాస్టా? అదే ఇది ఇదే కదన్నయ్య. హలో, గుడ్ మార్నింగ్ సార్. అగ్రిగోల్డ్ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి మీకు హార్దిక జన్మదిన శుభాకాంక్షలు సార్. ఇవాళతో మీకు 30 ఏళ్ళు వచ్చాయి కాబట్టి మీ ఇన్సూరెన్స్ పాలసీ కూడా మెచ్యూర్ చేస్తున్నాం సార్. మీకు వచ్చే నేను ఇప్పుడు కొద్దిగా బిజీగా ఉన్నాను, మళ్ళీ కాల్ చేస్తారా? హ్యాపీ బర్త్డే. వెంకటేశ్వరరావు. వెంకటేశ్వరరావు, see there. వెంకటేశ్వరరావు, 30th year లోకి ఎంటర్ అయ్యో. వెల్కమ్ టు అవర్ క్లబ్. ఏం క్లబ్ అండి? 30 years క్లబ్.
అంటే పెద్దోళ్ళ క్లబ్ అన్నమాట. ఎలాగో ఈ మధ్య జీవితకాలం 60 years కు పడిపోయింది కాబట్టి నీకు 30 years ఆల్రెడీ వచ్చేసాయి. అంటే సగం జీవితం అయిపోయింది. ఇక మీద అది కూడా ఏదోలా అయిపోయింది అనిపించావనుకో, మూటా ముళ్ళే సర్దేసుకోవచ్చు. ఇంకో 15 years అలా తోసేసావనుకో, ఇక ఓల్డ్ ఏజ్ క్లబ్, తర్వాత రిటైర్మెంట్ హౌస్, అటు నుంచి అటే. $12 లక్షలకు ₹1 కూడా తగ్గదు. 10 లక్షలకు కుదరదు. ఒక్కసారి ఇల్లు చూడొచ్చా? ఎన్నిసార్లు చూస్తావయ్యా? ఒక్కసారి ఇల్లు చూడొచ్చా? ఒక్కసారి ఇల్లు చూడొచ్చా? अशरफ इकड़की तప్పుకో सीना మీ నాన్నని కొప్పు కూడా చూస్తాను అబ్బి देख लेता हूं गुड़वा చేయొద్దు चले जाओ यहां से नहीं तప్పుకో मैं देख लेता हूं अरे इधर आओ ఒకసారి చెప్తే అర్థం కదా అబ్బా ఒప్పుకోడని अरे ఒకసారి చెప్తే కదా తెలుస్తుంది ఒప్పుకుంటాడో లేదో तुम समझते क्यों नहीं हो अशरफ अरे तुम क्यों नहीं समझते हसीना कैसे समझाऊं मैं तुम्हें दुबई నుంచి పెద్ద సంబంధం వచ్చింది प्लीज उसे खराब मत करो కదా వేకువనే చూపేనా ఈ వ్యధ మీయదనే వీడేనా ఏ కథైనా ఇంతేనా నీవు చూసే జగానా జీవితంలో వింతేనా మారదా ప్రతీక్షణానా ఫోన్ చేయనా చైనా అవుతా చైనా అవుతా ఇప్పుడు చైనా అవుతా చైనా అవుతా గో కుదరదు. బతుకే తిరిగే మలుపే తెలుసా ఎవరికైనా ప్రతి మనిషికి కలదొక
కథ విధాత లిఖించు విధేయదా నడి సంద్రపు సుడిలోనే నావగా ఊగెనులే ప్రతియదా కలతేదైనా కలవరమైనా నేను సృజించి మధించి విధాత రచించు గాథలే ఇంతేనా నీవు చూసే లోకానా జీవితంలో వింతేనా మారదా ప్రతి క్షణానా కథైనా ఇంతేనా నీవు చూసే జగానా జీవితంలో వింతేనా మారదా ప్రతి క్షణానా హలో తలచే ప్రతిదీ అగునా మనసే మనసు పడినా తొలి వలపుగా విరిసిన కళ ఎదల్ని పాపం మరో చిన్నపిల్ల అంత బాధను తట్టుకోలేకపోయింది. ఇదిగో నీ కూతురు. ఎంత అన్యాయం అయిపోయిందమ్మా. 16 ఏళ్ళన్నా నిండలేదు. రచించు గాథలే ఇంతేనా నీవు చూసే లోకానా జీవితంలో వింతేనా మారదా ప్రతి క్షణానా జీవితంలో వింతేనా మారదా ప్రతి క్షణానా ఇంకా కాలేజీలో చదివింది చాలు, మిగిలింది ఇంట్లో కూర్చొని చదువుకో. Hey. Excuse me. Yeah, sure. Repeat, please. Just a second. You know,
టుడే ఐ 30 ఏళ్ళు. హ్యాపీ బర్త్డే టు మీ. సే Happy birthday, sir. గుడ్. హే, టేక్ దిస్. Sir? I said take this. I have all these cards. You know? It's an health insurance card. Water ID. You know this? No, sir. It's an Aadhaar card. Oh. Do you have one? No, sir. I have one. It took 3 months. 3 months to get this card. But oh, why? Why? Don't know, sir. Correct. God also? Don't know, sir. Correct. This is for you. Thank you. And here we go. Cheers. Cheers. Listen, guys. I would like to thank everyone who's associated with our wellness center, especially the lovely Lisa Smith. Please give her a big round of applause. Thank you, guys. Hope you all have a great time. Please. So, Lisa, I have a confession to make. ఈ వెల్నెస్ సెంటర్, బ్రాండ్ అంబాసిడర్ ఇవన్నీ ఒక బహానా జస్ట్ టు గెట్ యూ. ఈ ప్రొఫెషన్లో నీకు అన్నీ నార్మల్గా అనిపించవచ్చు. ఎనీవే ఐల్ గెట్ రైట్ టు ద పాయింట్. హైటెక్ సిటీలో ఒక లగ్జరీ అపార్ట్మెంట్, ఫుల్లీ ఫర్నిష్డ్ విత్ మెయిడ్, గరాజ్లో కార్ విత్ షోఫర్. ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ టేక్ దీస్ కీస్. No, I'm not interested. Let me get this straight. Is the offer not good enough? Or am I not good enough? I said I'm not interested. అదే ఎందుకు అని అడుగుతున్నా. Grey Goose straight up with a cube of ice, please. You know, today is my happy birthday. Good for you. You know this? What is that? Aadhaar card. What the f*** is an Aadhaar card? All Indians are citizens. All citizens need Aadhaar card. You need an Aadhaar card. I need Aadhaar card. Everybody needs Aadhaar card. النداء الأخير لطائرة طيران الإمارات رحلة رقم 386 والمتوجهة إلى هونغ كونغ عن طريق بانكوك. فعلى حضرة الركاب التوجه إلى الطائرة من خلال البوابة رقم 9. Final call for Emirates Flight 3862 to Hong Kong via Bangkok. Closing now at gate number 9. النداء الأخير لطائرة طيران الإمارات. गाड़ियाँ बैठो. अरे यहाँ के क्यों बैठ रहे यारो? आगे बैठो. मर्ज लगे रख के आ रहो ना. आगे जाके बैठो. अरे अब मजा आएगा ना दुबई का कहीं को. अब आएगा असली दुबई का मजा. ना ना
अब्बा लोगों कैसे बहना भाया कैसे वहाँ पर पूरे। अच्छा अपन लोग यहाँ से निकलेंगे सीधा देरा चले जाएंगे, देरा से बरजू बन जाएंगे, वहाँ बात करेंगे बैठ के, ठीक है। ఆగు చెక్ చేయి. హోసే ఊనే అన్నావా? అవునమ్మా. సామాన్లు ఎప్పుడు షిఫ్ట్ చేస్తున్నావు? మండే. ఇదిగో పేపర్స్ సైన్ చేశాను. వీసా పేపర్స్ రేపే అప్లై చేస్తానమ్మా. రావడానికి 2 months పడుతుంది. అంతవరకు అన్నయ్య దగ్గర ఉండు. నా గురించి ఆలోచించొద్దురా. మీ ఉద్యోగాలు ఆరోగ్యాలు జాగ్రత్తగా చూసుకోండి. అన్నట్టు నేను ఊరెళ్తున్నాను. 2 years వరకు రాను. ఈలోపు కన్స్ట్రక్షన్ పూర్తయితే ఫోన్ చేయండి. పిల్లలు జాగ్రత్త. వస్తాను. బాగా చదువుకోవాలి. అల్లరి చేయకూడదు. అలాగే. నానా నాన్న ఊరెళ్తుందా? సరే కానీ 10 లక్షలు కానీ మొత్తం సింగిల్ పేమెంట్. ఇప్పుడు కొంచెం అప్పుడు కొంచెం అంటే కుదరదు. ఎప్పుడు కావాలి? రేపు పొద్దున్న 9 గంటలకి.
పొద్దుకినా ఇంకా తుంగునే ఉన్నాడు ఏదో సచ్చిన. పొద్దెక్కిందా పడుకోవడానికి ఇదేమన్నా నీ బాబు గడి బెడ్రూమ్ అనుకున్నావురా? లే లే ఫోన్ నట్టు సార్. ఈ ముస్టోడు తెచ్చాడు గానే మున్సిపాలిటీ వాళ్ళకి ఫోన్ చేయి. అలాగే సార్. లేచేసావా? ఈరోజు ఏం డే? ఈరోజు స్కూల్కి హాలిడేలే బంగారం. నువ్వు చిత్రింట్లో ఆడుకో, నేను పని చూసుకుని త్వరగా వచ్చేస్తాను, సరేనా? ఏంటి అయిపోయిందా? ఇంత త్వరగా ఎలాగయ్యా? సరే, సార్ యుఎస్ వెళ్ళారు వాళ్ళ అబ్బాయి దగ్గరికి. 1-2 నెలలు వచ్చేస్తారు. రాగానే మాట్లాడి నీకు ఫోన్ చేస్తాను, సరేనా? 2 నెలలా? సార్ నాకు అంత టైం లేదు సార్. మీరు ఇప్పుడు ఇప్పిస్తారని ఆశతో వచ్చాను. ఇప్పించడానికి దేమైనా 10-15 వేల, 5 లక్షలు. ఈ బిజినెస్ సంగతి నీకు తెలియదు కాదు సార్. అది ఎంతో ఆలోచించి విచారించి కానీ ఒక నిర్ణయానికి రారు. నా ఆత్మాభిమానాన్ని వదులుకుని మరి మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాను. కొంచెం అర్థం చేసుకోండి సార్, ప్లీజ్. అర్థం చేసుకుని నేను మాత్రం చేయగలిగేది ఏమీ లేదు సారథి. నేను కూడా నెల జీతగాడిని మాత్రమే. అలా అనకండి సార్, నాకు వేరే దారి లేదు. సారథి, మరోసారి చెప్పించుకుని నీ మీద ఉన్న గౌరవాన్ని పోగొట్టుకోవద్దు. ఫోన్ చేస్తానన్నానుగా, ఓపిక పట్టు. టీ కావాలా సార్? కొంచెం మంచినీళ్ళు కూడా తెచ్చిపెట్టు. సరే సార్. బాగున్నారా సార్? బాగానే ఉన్నాను రాజు. నీ కూతురు ఎలా ఉంది? బాగానే ఉంది సార్. వస్తాను సార్.
టోటలీ క్యూర్డ్ మిస్టర్ సారథి. రేపు నుంచి మీరు ఇంకా హాస్పిటల్కి రానక్కర్లేదు. ఆల్ ద బెస్ట్. రాజకీయ కథలను సినిమాలకు, సినిమా గ్లామర్ ను రాజకీయాలకు వాడుకొని హిట్ కొట్టిన వాళ్ళు చరిత్రలో కొల్లలు. తాజాగా వీరిద్దరి అవినాభావ సంబంధాన్ని జీలకర్ర బెల్లంతో దృఢపరుస్తూ రాజధానిలో మరొక శుభకార్యం జరగనుంది. మాల్కాజ్గిరి ఎంపీ నాగెళ్ల మధుసూదన్ రెడ్డి కుమార్తె రేణుకకు ప్రముఖ సినీ నిర్మాత మేకపాటి రమేష్ బాబు తనయుడు మేకపాటి రవికి ఈ రోజే పెళ్లి జరగనుంది. హైదరాబాద్ లోని హైటెక్స్ లో ప్రత్యేకంగా వేయించిన భారీ కళ్యాణ వేదికకు సీఎం, గవర్నర్ నరసింహన్, స్పీకర్ నవీన్ చంద్రతో పాటు ప్రముఖ చలనచిత్ర నాయకులు, నిర్మాతలు, దర్శకులు హాజరు కానున్నారు. అష్రఫ్ అవునా? మంచిగా సాబ్ సబ్ ఖైరేత్ సార్. మీ దర్వాజా కానీ సామాన్ పెట్టేసిన. సరే సరే, ఎప్పుడు వచ్చావు? చుట్టూ రాలేదా? చుట్టూ సార్ బీమారే సార్. సరే సార్. హలో సారథి గారు, బాగున్నారా? సరిత గారు బాగున్నానండి, మీరు బాగున్నారా? బాగున్నాం. హలో సార్. Hey, how are you? హాయ్ సార్. పాప ఎలా ఉంది? బాగుందండి. ఎక్కడ బయటకు వెళ్తున్నట్టున్నారు? సినిమాకి వెళ్తున్నాం. ఓకే ఓకే. Okay, Have a bye. nice evening. Bye. స్టాప్. ఓ వెంకట గారు, హాయ్. హలో అండి. ఆఫీస్ నుంచి వస్తున్నారా? అవునండి. బాయ్ సార్. బాయ్. హాయ్. హాయ్. హలో సారథి గారు. హలో అండి. కావ్య ఏదండి? స్కూల్కి వెళ్ళిందండి. స్కూల్ నుంచి రాగానే ఇంటికి పంపించండి. అలాగే. లేట్ అయింది. ఆఫీస్లో మీటింగ్లు. నాన్న కథ చెప్పు నాన్న. పడుకో తల్లి, 11 అవుతోంది. నువ్వు కథ చెప్తానే పనుకుంటాను. సరే, ఏ కథ చెప్పాలి? రాజు రాణి చీమ కథ. సరే. అనగనగనగనగా ఒక కాకులు దూరని కారడవి, చీమల దూరని చిట్టడవి ఉందంట. ఒకరోజు ఒక రాజు ఆ అడవికి వేటకెళ్ళాడంట. నాన్న, అడవిలోకి చీమల కాకులు దూరలేంది, రాజెలా దూరాడు? సరే, నాకు కుందల్ కథ చెప్పు. మరి చీమ కదా? వద్దు, నాకు కుందల్ కథనే చెప్పు. మరి నువ్వు మధ్యలో ఆపకూడదు, ముందే చెప్తున్నాను. సరే. ఒక అడవిలో ఓ కుందేలు ఉందంట. ఇది కూడా చీమల నుండి అడవేనా నాన్న? కాదురా, ఇది వేరే అడవి. ఇందులో కుందేళ్ళు మాత్రమే ఉంటాయి. ఈ కథలో కూడా రాజు వేటకొస్తాడన్నా? అది వేరే కథ, ఇది వేరే కథ. ఈ అడవి కూడా చీమలు కాకులు దూరలేనంత చిన్నదా? నీకు కథ చెప్పాలా వద్దా?
సరే సరే చెప్పు. ఒక అడవిలో ఒక చిన్న కుందేలుందంట. అదొక రోజు చందమామను చూసిందంట. కలని ఇలని కలిపిన వారధులు కలిమి లేమి కరిగిన సుధలు. ఫోన్ నట్టు సార్, ఈ ముస్టోడు తెచ్చాడు గానే మున్సిపాలిటీ వాళ్ళకి ఫోన్ చేయి. అలాగే సార్. సారథి తన జీవితంలో చూసిన కథలనే రాస్తే ఆ పైవాడు అతని జీవితాన్ని రాశాడు. చందమామ కథలు సాటి వారి ఎదలు దాచు మేడలు. చందమామ కథలు వారి వీరి సొదలు తమ పునాదులు. ఇవాళ ఇలాగా నీ ముందు ఉన్నది, ఇలాగే ఇలాగే రేపుండదోయలే. నిజంలో బలాన్ని చూపిస్తూ ఉన్నది. కొన్నాళ్ళు వెలుగులలో కొన్నాళ్ళు మసకలలో వందేళ్ళు గడపమని అన్నాయి కలని ఇలని కలిపిన వారధులు కలిమి లేమి కరిగిన సుధలు. ఎప్పుడేమైనా తరగని సంపదలు ఇప్పుడే భువిలో ఇవి జనపదులు. చందమామ కథలు సాటి వారి ఎదలు దాచు మేడలు. చందమామ కథలు వారి వీరి సొదలు తమ పునాదులు. తప్పించే గుణాన్ని నీడల్ని మార్చుకో. శపించే క్షణాన్ని ఓడించి వంచుకో. నటించే జగంలో నీ పాత్ర తెలుసుకో. అది చాలు తరువాత మిగిలింది తలరాత. అనుకుంటూ బతకమని అన్నాయి కలని ఇలని కలిపిన వారధులు కలిమి లేమి కరిగిన సుధలు. ఎప్పుడేమైనా తరగని సంపదలు ఇప్పుడే భువిలో ఇవి జనపదులు.